బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ సంచలన కామెంట్స్ చేశారు. వైసీపీ హయాంలో మైనారిటీ మంత్రిత్వ శాఖలో అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. జగన్ తీరుతో మైనారిటీలు అన్ని విధాలుగా నష్టపోయారని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే మైనారిటీలపై దాడులు జరుగుతాయని, వైసీపీ చేసిన దుష్ప్రచారాలని ప్రజలు నమ్మలేదన్నారు. 4,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని, మాజీ మంత్రి అంజాద్ బాషాను అరెస్ట్ చేస్తే నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. వీరికి సహకరించిన ప్రతి అధికారి జైలుకు వెళ్లాల్సిందేనని చెప్పిన బాజీ, ప్రజల సొమ్ము దోచుకున్న వారి ఇళ్లపై దాడులు జరగాల్సిందేనని ఆయన కీలక కామెంట్స్ చేశారు. నూతన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. అయితే పాదయాత్రలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలతో పాటుగా నమ్మించి గొంతు కోసినటువంటి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్వంలో మైనారిటీ మంత్రిత్వ శాఖలో జరిగినటువంటి భారీ అవినీతి నిధుల గోల్మాల్ గురించి ఈ రోజున భారతీయ జనతా మైనారిటీ మోర్చా రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా తెలియజేదలుచుకుంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో, కేంద్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి శాఖలు, మైనారిటీ మంత్రిత్వ శాఖ కింద ఉన్నటువంటి హజ్ కమిటీ కానీ, మైనారిటీ కమిషన్ కానీ, మైనారిటీ కార్పొరేషన్ కానీ, మౌలానా అబుల్ కలాం ఫౌండేషన్ కానీ, అనేక సంస్థల నుంచి ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి నిధుల వివరాలతో పాటుగా ఈ రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి హయాంలో మైనారిటీ మంత్రిగా పనిచేసినటువంటి అంజాద్ బాషా अब से बदलो तुम्हारा नाम जादू बादशाह, फिर बाद में रहेगा జైల్ మే కామ్. ఎందుకంటున్నామంటే ఈ నిధుల గోల్మాల్లో ప్రధాన పాత్ర మైనారిటీ మంత్రిగా ఉన్నటువంటి మీరు, మీ అండగా జైలు అలవాటైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో మీకున్న ధైర్యం ఏంటంటే, ఆయన చెప్పకూడదు తింటే నేను చెప్పకూడదు తింటాను, ఆయన పప్పు కూడా తింటే నేను ఆయనతో పాటు పప్పు కూడా తింటాను, ఇద్దరు కడపోళ్ళు కాబట్టి. ఈ నమ్మకంతో ముంచినటువంటి మైనారిటీల యొక్క నిధులు ఏవైతున్నాయో ఈ లెక్కలకి సమాధానం చెప్పమని భారతీయ జనతా మైనారిటీ మోర్చా డిమాండ్ చేస్తూ ఉంది. ఏదైతే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకమని, ముస్లింల యొక్క తామర పువ్వు కమలం గుర్తు చూస్తే ఓట్లేయరని, ముస్లింలు రిజర్వేషన్ రద్దు చేస్తారని, ముస్లింలు ఉన్న వాళ్ళందరికీ దూరంగా వ్యతిరేకంగా ప్రచారం చేస్తారని, నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం కనుక ఏర్పడితే ఇక్కడ ముస్లింలకు అన్యాయం జరిగిద్దని ప్రచారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మాటలు ప్రజలు నమ్మలేదు. ఎందుకంటే మీరు అనుకున్నంత అమాయకులు ముస్లింలు కాదనేది ఈ ఎన్నికల్లో రుజువు చేసినటువంటి పరిస్థితి. వాళ్ళ కళ్ళ ముందు ఏం కనపడుతుందంటే, మీ వల్ల చనిపోయినటువంటి అబ్దుల్ సలాం యొక్క ఆత్మహత్య, ఏదైతే రాయలసీమ జరిగినటువంటి ఆదిర్ షా యొక్క అత్యాచారం, అదేవిధంగా ఆదిర్ షా తర్వాత చేసినటువంటి వీరు ఆక్రమించినటువంటి వక్ఫ్ బోర్డులు, అదేవిధంగా కబళించినటువంటి దర్గా భూములు, వీరన్నిటితో చూసినటువంటి ప్రజలు దీనికి వ్యతిరేకంగా అభివృద్ధి మార్గం ఏదైతే ఉందో, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అనేటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క మార్గం ఏదైతే ఉందో దాన్ని ఆదరించారు. దాని ఫలితంగా మైనారిటీ సమాజం బలంగా ఉన్నటువంటి విజయవాడ నగరంలో కమలం పువ్వు గుర్తు మీద మైనారిటీ సోదరులు ముద్ర వేసి ఇక్కడ సుజనా చౌదరి గారిని గెలిపించుకున్నారు. దాని ఫలితంగానే ఆదోని లాంటి ప్రాంతంలో మైనారిటీ సోదరులు కమలం పువ్వును ఆదరించి, నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని ఆదరించి అక్కడ డాక్టర్ పార్థసారథి గారిని గెలిపించుకున్నటువంటి ఫలితం. దాని విధంగానే కమలం పువ్వు మీద ధర్మవరంలో గెలిపించి ఈ రోజున రాష్ట్ర వైద్య శాఖ మంత్రులుగా ఉన్నటువంటి సత్యకుమార్ యాదవ్ గారిని
ధర్మవరంలో గెలిపించుకున్నటువంటి మైనారిటీలు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని ఎన్డీఏ యొక్క కూటమిని సమర్థించినటువంటి పరిస్థితి. ఈ యొక్క దొంగ మాటలు నమ్మినటువంటి పరిస్థితి లేదు. ప్రజలిచ్చిన తీర్పుతో ఏదైతే ప్రజల సొమ్ములు దోచుకొని వారి యొక్క సొమ్ములు పెంచుకున్నటువంటి ప్రతి మంత్రి ఇళ్ల మీద, ప్రతి ఎమ్మెల్యే ఇళ్ల మీద ఖచ్చితంగా ఈ రోజున దాడులు జరగవలసిందే. అక్రమ ఆస్తుల యొక్క నిధులు కొల్లగొట్టాల్సిందే. కొల్లగొట్టిన నిధుల యొక్క మూలాలను వెలికి బయటికి తీయాల్సిందే. తప్పనిసరిగా ఏ అవినీతి శాఖలో మంత్రి అయితే అవినీతికి పాల్పడి కోట్లాది రూపాయలు సంపాదించాడో, ఏ అవినీతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అక్రమానికి పాల్పడి కోట్లాది రూపాయలు కూడబెట్టినటువంటి ఎమ్మెల్యే ఉన్నాడో, వాళ్ళకి తాబేదారులుగా నిర్వహించినటువంటి అధికారులు ఎవరున్నారో అందరినీ జైలుకి పంపాల్సిందేనని చెప్పని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని మా మైనారిటీ మోర్చా నుంచి కోరుతా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము.